క్రికెట్. మే 4 బొగ్గు గని కార్మికుల దినోత్సవం. ఈ యొక్క దినోత్సవానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైన ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో, ఏ ప్రశ్నలొస్తాయి, ఎలాంటి ప్రశ్నలొస్తాయి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మనకు బొగ్గు గని కార్మికుల దినోత్సవానికి సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చూద్దాం. సో, బొగ్గు గని పనిచేసే కార్మికుల కృషిని, అంకిత భావాన్ని గుర్తించాలనే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఏప్రిల్ 4న ఈ యొక్క బొగ్గు గని కార్మికుల దినోత్సవం జరుపుకుంటాం. సో, దీన్ని ఇంగ్లీష్‌లో కోల్ మైనర్స్ డేగా మనము జరుపుకుంటామనమాట. సో, విద్యుత్, పారిశ్రామిక, ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన శిలజ ఇంధనాల్లో బొగ్గు గూడా ఒకటి. సో, అక్కడ పని చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. అండ్ కొన్ని సార్లు అవి శిథిలాలు అంటే అక్కడ రాళ్ళు విరిగి పడుతుంటాయి. సో, లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఆక్సిజన్ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండదు. సో, చాలా చాలా కష్టమైన పని. అండ్ భూమిలో నుంచి దీన్ని వెలికి తీయడం శ్రమతో పాటు ప్రమాదకరం కూడా కరెక్టే. అండ్ ఈ పని చేస్తున్న కార్మికులను గుర్తించుకోవడంతో పాటు దేశ ఆర్థిక అభివృద్ధిలో వారి పాత్రను స్మరించుకోవడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏప్రిల్ 4 కోల్ మైనర్స్ డే. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అండ్ అత్యంత ముఖ్యమైన శిలజ ఇంధనాల్లో దీంట్లో బొగ్గు కూడా ఒకటి. ఇది రెండవ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మూడవది భారతదేశంలో బొగ్గు వెలికితీత అనేది 1774లో ప్రారంభమైంది. ఇది మూడవ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పశ్చిమ బెంగాల్‌లోని దామోదర్ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న రాణిగంజ్ బొగ్గు క్షేత్రంలో తవ్వకాలు జరిపింది. సో, ఇక్కడ మొదటిసారి జరిపిందనమాట. సో, రాణిగంజ్ బొగ్గు క్షేత్రంలో. ఇది నాలుగో ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 1853లో దేశంలో స్టీమ్ లోకోమోటివ్‌లు, ట్రైన్‌లు ప్రారంభమయ్యాక బొగ్గుకి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఓకే. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1900 నాటికి ఏడాదికి 6.12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 1946 నాటికి అది 30 మిలియన్ టన్నులకు చేరింది. 2023-4 ఆర్థిక సంవత్సరంలో 997 బొగ్గు ఉత్పత్తి కాగా 24-25లో 1047కు చేరింది. అండ్ ఇక్కడ వరల్డ్ అట్లాస్.com 2024 విడుదల చేసిన జాబితా ప్రకారంగా ఛత్తీస్‌గఢ్‌లోని గేవ్రా, కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు గనులుగా గనుల్లో వరుసగా 2, 4 స్థానాల్లో నిలిచాయన్నమాట. ఇది మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్. అండ్ ఈ 2 గనుల ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ భారతదేశం బొగ్గు ఉత్పత్తులు మొత్తం ఇది 10%. అంటే మొత్తం ఇండియా కలిపి 100% అనుకుంటే సో 10% ఇక్కడి నుంచే ఉంటుందన్నమాట. అండ్ చారిత్రక నేపథ్యం దేశంలో మొదటి భూగర్భ బొగ్గు గనిని పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ 1907 మే 4న ప్రారంభించారు. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన బొగ్గు గని కార్మికుల దినోత్సవం జరుపుకోవాలని 2017లో భారత ప్రభుత్వం తీర్మానించింది. సో, ఇవి ముఖ్యమైన బిట్స్ అండి. సో, ఎక్కడెక్కడైతే నేను రౌండ్ ఆఫ్ చేశానో ఆ పాయింట్స్‌ని కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేయండి. కుదిరితే ఒక చోట మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అలా కానీ లేకపోతే నెక్స్ట్ మెయిన్స్‌లో మనం ఎగ్జామ్ ఆన్సర్స్ రాయాల్సొస్తది. సో, అలాప్పుడు కానీ వీటిని మనం కోట్ చేస్తే మార్క్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, థాంక్ యూ. నమస్తే.